గోపాల్ రెడ్డి గారు ఒక నిమిషం. మసన్ రావు గారు చెప్పండి, 2029 లక్ష్యంగా జనసేన స్వతంత్ర బలాన్ని పెంచుకునే ఉద్దేశంలో ఉందా? ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏంటంటే చేరికల కమిటీ అని చెప్పి తీసుకొచ్చారు. చేరికల కమిటీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి నాకు తెలిసి నార్మల్గా 4 రాజకీయ పార్టీలు, దాంట్లో 3 ఒక కూటమిలోనే ఉన్నాయి. ఇక చేరికలు ఎక్కడి నుంచి జరుగుతాయి అంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచే చేరుతాయి. ఉంటాయి, వైఎస్ఆర్సీపీ నుంచే కదా వస్తా ఉంది. సామినేని ఉదయభాను ఎక్కడి నుంచి చేరారు, పెండెన్ దర్బాబు ఎక్కడి నుంచి చేరారు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడి నుంచి చేరారు. సో వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే కదా వచ్చింది. కిలార్ రోసయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు. సో అయితే ఏంటంటే వాళ్ళల్లో కూడా వైఎస్ఆర్సీపీలో నుంచి రాగానే అందరిని చేర్చుకుందాం అని కాకుండా మినిమం ఎంక్వైరీ చేసి తీసుకుందాం అనేది అక్కడ ఆ జాయినింగ్స్ కమిటీ యొక్క లక్ష్యంగా ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనం చూడాలి. ఎందుకంటే చాలా మంది జనసేనలో చేరటానికి వస్తా ఉన్నారు. వాళ్ళల్లో చేర్చుకోవడం ద్వారా అది మన పార్టీకి బలమైద్దా బలహీనమైద్దా అనేది చర్చించి వాళ్ళని ఆయా మండలాల్లోనూ ఆ నియోజకవర్గాల్లోనూ చేర్చుకోవాలనేది ఆ జాయినింగ్ కమిటీ లక్ష్యంగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దానిలో అనుమానం ఏం లేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు జనసేన వైపు కొంతమంది చూస్తున్నారు అనేది వాస్తవం. దానికి మనకి ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ కూడా వాళ్ళే కదా. సో దానిలో ఎటువంటి అనుమానం లేదు. రెండోది యాక్చువల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కూడా యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే కూటమి సర్కారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అంటే ఏదైతే ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుందో, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేని పక్షం కావచ్చు, సూపర్ 6 హామీల్లో ఆడబిడ్డకి 1800, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఈ రెండు కూడా ఇంకా అమలు చేయని పరిస్థితి. సో రైతులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అటు ఆరోగ్యశ్రీకి సంబంధించి పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అదేవిధంగా ఫీజు రీఇంబర్స్మెంట్కి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా అమరావతి విషయంలో కూడా ముందడుగు వేస్తా ఉన్నారు, కానీ కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్న పరిస్థితి. అయితే టోటల్గా చూడాలంటే కూటమి సర్కారు కూడా కొన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. గతంలో లేనిది ఇప్పుడు ఏంటి అంటే రైల్వే జోన్ ఒకటి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి 10,000 కోట్లకు పైగా సపోర్ట్ తెచ్చుకున్నారు. పోలవరంకి సంబంధించి నిధులు అది వేగం చేసే పరిస్థితి. ఎందుకంటే పునరావాస సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పైసా కూడా చెల్లించలేదు. వీళ్ళు దాదాపు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల రూపాయలు చెల్లించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సో అమరావతికి సంబంధించి అంతకుముందు ఏదైతే 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మాత్రమే 14-19 మధ్య ఖర్చు పెట్టిన పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారి చేత దాదాపు 67,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించి శంకుస్థాపన, అదేవిధంగా అక్కడ పనులు ఫాస్ట్గా జరగడానికి చేస్తూ ఉన్నారు. సో వైఫల్యం అంటే ఏదైతే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం అవుతుందో నేను ఇందాక చెప్పాను, ఆరోగ్యశ్రీ ఫీజు రీఇంబర్స్మెంట్, అదేవిధంగా సూపర్ 6 హామీలు అమలు చేయకపోవటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో కొంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కూడా గతంలో సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఎందుకు ఓడిపోయింది అనేది వాళ్ళు ఎవరు సమాధానం చెప్పరు. వాళ్ళు రివ్యూ చేసుకొని ముందుకెళ్ళాలి కదా. కేవలం ప్రభుత్వ వైఫల్యాలే కాదు, వాళ్ళేంటి ఐపాక్ వాలంటీర్ల మీద ఆధారపడి కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, కార్యకర్తలు మమేకం అవటానికి గత సంవత్సరం సంక్రాంతి నుంచే ఆయన 25 సంక్రాంతి నుంచే ప్రారంభిస్తా అన్నారు. అది కూడా చివరిలో బస్సు యాత్ర అన్నారు. చివరిలో ఇప్పుడు ఏం చెప్పారు, అధికారం వచ్చేటప్పుడు అంటే 2029కి ముందు ఒక సంవత్సరం ముందు పాదయాత్ర చేస్తే అధికారంలోకి వచ్చేస్తారు, కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తాం అని వెళ్తాను. కళ్ళు మూసుకుంటే రారు, ప్రజలతో మమేకం అయితేనే వస్తారు అధికారంలో. ఎందుకంటే వాళ్ళు గతంలో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసినా కూడా వాళ్ళని చేదరించుకున్నారు కదా, 11 స్థానాలకు పరిమితం చేశారు. దాని గురించి రివ్యూ చేసుకుంటున్నారా లేదా? ఇంకొకటి గోపాల్ రెడ్డి గారికి ఒక అడ్వైజ్ చెప్తాను. ఇప్పుడు రాక్షసుడు అంటానికి ఏంటంటే విడుదల రజనీ గారు ఉన్నారండి. విడుదల రజనీ గారు చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద మహానాడులో మాట్లాడుతూ అసలు రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో చూడాలంటే మన ప్రతిపక్ష నేత ఫోటో చూపించండి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అలాంటి కామెంట్ చేసిన విడుదల రజనీ గారిని చేర్చుకొని ఎమ్మెల్యేని మంత్రిని చేసిన ఘనత మరి వైఎస్ఆర్సీపీది. అంటే ఇప్పుడు మరి ఏమని సంకేతాలు ఇచ్చినట్టు మనం వల్లభనేని వంశీ విషయంలో కావచ్చు, కొడాలి నాని విషయంలో అట్లా కాదు విడుదల రజనీ గారు. ఎందుకంటే పర్టికులర్ గా గోపాల్ రెడ్డి గారు రాక్షసుడు అనగానే అన్నారు. ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఆయన ఏదైతే గోపాల్ రెడ్డి గారు చెప్పారో ఇది మంచిదే, సజెషన్. ఎవరు పడితే వ్యక్తిగతంగా
అది ఒక్క నిమిషం అంటే మీరు మేము ఇందాక అనొచ్చా అని. ఏమన్నారు ఆశా బిందు గారితో కాసేపు ఆగి అంటే విడుదల రజనీ గారు అన్నారు అని చెప్తున్నారు. మీరు అడ్డం అది పడుతున్నారు. పార్లమెంటరీ లాంగ్వేజ్ అది మీరు అడ్డం మాట్లాడతా పడుతున్నారండి. ఒక లైసెన్స్ ఏమైనా ఇస్తారా అట మాట్లాడితే అరే తప్పలేదు అంటారా? అరే మీరు మీరు అడ్డం పెద్ద పడుతున్నారు. చెప్పనివ్వట్లేదు విశ్లేషకులు, నన్ను. చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పాక మీరు కన్క్లూడ్ చేయండి. చెప్పాక మీరు కన్క్లూడ్ చేయండి. అనుకుంటే మేము కూడా తప్పు లేదు అని అరే మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడితే మాకేం ఇబ్బంది లేదు. మీరు మేము కూడా చెప్పిన దాని మీద అనగలుగుతాం. విశ్లేషణ చెప్పొద్దా? మేము విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి తెలియదు మరి? ఇట్లా. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విశ్లేషిస్తాం మేము. భజన చేయమంటారేంటి? నేను కూడా జగన్ గారు భజన చేయాలంటే చెప్పాలి కదా విశ్లేషణ. అదే ఏం చెప్పలా అదంటే తప్పు మరి లేదు అంటా ఉంటే విడుదల రజనీ గారు తప్పలేదు. అన్నమాట వాస్తవా? ఒప్పుకుంటారా మీరు? అవును అప్పుడెప్పుడు విడుదల అంటే రజనీ ఇప్పుడు గారు మనం అన్నమాట దాని వాస్తవం గురించి ఒప్పుకుంటారా? మాట్లాడతాం. చర్చ అది కాదు కదా. అరే మీరు మీరు మాట్లాడారండి. మీరు మంత్రి చేశారండి. మీ మీరు నాయకుడిని మాట్లాడాలా? రాక్షసులను పోల్చిన ఆమెను మాజీ తీసుకొచ్చి మంత్రి మాజీ చేశారు. ముఖ్యమంత్రి మీరు బదిలీ ఎవరు చేయమన్నారు? మీరు వాస్తవాలు మాట్లాడమంటారు. అదే వాస్తవమే చెప్పాను నేను. ప్రభుత్వ నేను వాస్తవమే చెప్పాను. నేనేమి నేను చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా చెప్తాను. వినేలోపు నేను చెప్పేలోపు మీరు గోపాల్ రెడ్డి అడ్డుపడుతున్నారు. గారు ఆయన అనలిస్ట్ సార్, ఆయన ఇద్దరిది విశ్లేషిస్తారు. అది కొంచెం అర్థం చేసుకోండి. ఆయన నాకు చెప్తున్నారు, ఇప్పుడు నేను- మీకు చెప్తున్నారు. ఆయన అనలిస్ట్ అట్లా సార్. కాదండి. ఆయన అవునండి, రెండు అది పార్టీలు అనడానికి ఏం విశ్లేషిస్తే చేస్తాం అంటే ఆయన చెప్తాను. అనొచ్చు. గోపాల్ రెడ్డి గారు ఓపిక గోపాల్ రెడ్డి గారు ఓపిక ఉంటుందా? చెప్పండి. ఒక నిమిషం అంటే మీరు ఇందాక అన్నదానికి మేడం మీరు విడుదల ఎదురుదాడి స్టార్టింగ్ మొదటి వాక్యంలోనే దాడి చేశారు కాదండి మేడం. బాబు ఇది. మొదటి దాడి వాక్యంలోనే ఎందుకైతే చేశారు మీరు. విడుదల రజనీ అది- గారు అన్నారు వి- అన్నమాట గుర్తు చేశాను నేను. ఎస్ గతంలో అన్నవి జరిగినవి గుర్తు చేస్తున్నారు. ఇన్ని గుర్తుంటాయిలేండి. ఎస్ ఎస్ ఓకే ఓకే మరి చెప్పొద్దా? సబ్జెక్ట్ మాట్లాడమంటే చెప్పొద్దా మరి? విడుదల మాట్లాడారు. యా మస్తారావు గారు చెప్పండి కంటిన్యూ. అది కాదండి, మీ నాయకుడిని రాక్షసుతో పోల్చిన ఆమెను తీసుకొచ్చి మీరు మంత్రిని చేసుకున్నారని చెప్పా నేను. తప్పే ఉంది, నిజమే కదా అది. నిజం అది. నేననేది మీరు ఇందాక చెప్పారు, ఒక సజెషన్ చెప్పారు. నిజమేనంటే అసలు ఆ ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు ఇచ్చారు. వ్యక్తిత్వాలను నెరవేర్చలేదు వద్దండి, చెప్పండి. అది కూడా నిజమే కదా. మేము కూడా అబద్ధాలు అరే మాట్లాడుతున్నాము. చెప్తున్నానండి. అది కూడా అడగండి అది అంటున్నా.